హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్. ఏంటి ఛానల్లో పెళ్లి వీడియో కనిపిస్తుంది అనుకుంటున్నారా? అయితే మేము ఒక 2 డేస్ అయితే మా ఫ్రెండ్ మ్యారేజ్కి ట్రిప్ వేసుకున్నామండి. ఇక్కడెక్కడ కాదు, కర్నూలు అనమాట. సో మేము ఆ మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అలాగా ఒక 6 మెంబర్స్ అండి. సో మంచిగా మేము కర్నూలు వెళ్ళి మొత్తం వాళ్ళ మ్యారేజ్ ఎలా అయిందో మొత్తం మీకు చూపిస్తాం అనమాట ఈ వీడియోలో. చాలా బాగుంటుంది, వాళ్ళ ఆచారాలు కూడా మీరు చూడండి. నేను చెప్తాను ఒక్కొక్కటిగా, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా నేనైతే ఒక 2 డేస్కి అయితే మేము కార్ అయితే బుక్ చేసుకున్నామండి. కార్ బుక్ చేసుకొని మా హస్బెండే డ్రైవింగ్ అండి. సో మేమైతే మార్నింగ్ 11:20 అలాగా బయలుదేరామండి ఇక్కడి నుంచి. అలా మేము 6 మెంబర్స్ అయితే మంచిగా కార్లో అయితే లాంగ్ డ్రైవ్కి వెళ్ళామండి. ఫ్రెండ్స్తో ఉంటే మనం ఎంత డ్రైవ్ చేసినా కూడా తెలియదు కదా. సో ఆ విధంగా మేమైతే మార్నింగ్ 11:20 అలాగా మేము లంచ్ చేసి అయితే మంచిగా బయలుదేరామండి. ఇదిగోండి మా గ్యాంగ్, కొంతమంది ఇక్కడ ఒక 4 మెంబర్స్ ఉంటాము. మధ్యలో మా హస్బెండ్ వస్తారు చూడండి. ఇదండి మా లేడీస్ గ్యాంగ్. ఇలాగా వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మొత్తం మంచిగా కార్లో సాంగ్స్ పెట్టుకుంటూ మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 11:30 అలా అయిపోయిందండి. ఇంకా నైట్ అయిపోయిందనమాట. మేము అక్కడికి లాస్ట్కి అయితే కర్నూలు రీచ్ అయిపోయి రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ తీసుకొని రెడీ అయిపోయాము. రెడీ అయ్యి మార్నింగ్ మేము 7:30 కల్లా రెడీ అయిపోయి మేమైతే మ్యారేజ్కి స్టార్ట్ అయిపోయామండి. ఇదంతా కర్నూలు సిటీ అనమాట. ఇంక మేము కారులోని వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇలా ఇదంతా సిటీని దాటుకుంటూ మళ్ళీ వాళ్ళు విలేజ్కి వెళ్ళాలంటే మినిమమ్ 1 అవర్ అయితే టైం పట్టిందండి. సిటీ నుంచి విలేజ్లోకి వెళ్ళడానికి. ఇదంతా చాలా అంటే చూడ్డానికి ఎక్కువగా చెట్లు అయితే ఏం కనిపించలేదు కదండి. ఎక్కువ కొండలు గుట్టలు అయితే బాగా కనిపించాయి. నేను అంటే ఫస్ట్ టైం అండి, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైము నేను కర్నూలు రావడం. చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్గా నేనైతే చూసుకుంటూనే ఉన్నాను. అసలు చూసారా, ఎటు కూడా మన ధాన్యం అనే పంట అయితే లేదండి. మొత్తము జొన్నలండి, జొన్నలు, అలాగే పొగాకు, సన్ఫ్లవరు, నెక్స్ట్ పత్తి తెలుసు కదండి, దూది అంటారు, పూజకి యూజ్ చేస్తారు కదా, ఆ పంటలు అయితే ఉన్నాయండి. చూశాను, నేను ఎప్పుడు అవేవి చూడలేదు కాబట్టి చూడాలనిపించి బాగా చూశాను. మీకు ఇదంతా ఏదో మ్యానుఫ్యాక్చర్లా అనిపించింది. మొత్తం క్రెయిన్స్ టైప్ ఉన్నాయి ఇవన్నీ. ఇలా చూసుకుంటే అయితే మేము కారులో వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. చూడడానికి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. మీకు వెళ్ళేటప్పుడు చూడండి, అక్కడ మీకు దూరం కనిపిస్తుంది పొగాకు అనమాట. పొగాకుని అలాగా ఎండబెడతారు. సో ఫైనల్గా మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చాం మేము. వచ్చేసి ఒకసారి అలా చూసుకున్న తర్వాత మేము వాళ్ళ ల్యాండ్కి అయితే వచ్చామండి. తనకి 35 ఎకర్స్ అయితే ఉంది. ఇదంతా బీడు భూములు అనమాట. మన సైడ్ అయితే వాటర్ ఉంటుంది కానీ ఇక్కడైతే వాటర్ ఉండదు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. మేము ఇలా కార్లోని ల్యాండ్కి అయితే వచ్చాం, వాళ్ళ ల్యాండ్కి. సో మేము ఇలా అయితే మొత్తం వచ్చేటప్పుడు చూడండి, మీకు అక్కడ ఫ్యాన్స్లా తిరుగుతున్నాయి కదా, అదేంటంటే విండ్ ఫ్యాన్స్. సో అదేంటంటే దానివల్ల పవర్ అనేది జనరేట్ అవుతుంది. మేము లాస్ట్కి అయితే వాళ్ళ ల్యాండ్కి అయితే వచ్చామండి. వచ్చేసి ఇలా మేము అక్కడ ఒక మంచం లాంటిది ఉంది. మంచం కూడా ఎలా ఉన్నదంటే ఒక ఐరన్ దాంట్లో మొత్తం అల్లేసి ఉన్నదనమాట. సో మేము మా 4 ఫ్రెండ్స్ అయితే ఇలా కూర్చొని, ఇంకా మా బ్యాచ్మేట్స్ వీళ్ళంతా నా స్పెషల్ స్వీట్ అంటే ఏంటంటే మాడుగుల హల్వా అనేది చాలా బాగుంటుంది. నేను వైజాగ్ నుంచి వీళ్ళందరికీ తీసుకొచ్చాను అనమాట. వీళ్ళు చాలా ఇష్టపడతారండి. చాలాసార్లు నేను వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. సో ఆ స్వీట్ తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇటు సైడ్ కూర్చునేది మా హస్బెండ్ అనమాట. తను మార్నింగ్ నుంచి నైట్ నుంచి చాలా డ్రైవ్ చేస్తూ కొంచెం టైర్డ్ అయ్యి ఉన్నారు కాబట్టి అలా రెస్ట్ తీసుకుంటున్నారనమాట. సో మేము ఇలా అయితే మీకు ఒకసారి నేను వాళ్ళ 35 ఎకర్స్ ల్యాండ్ చూపిద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అలాగా కొంచెం అక్కడ చిల్ అవుతుంటే నేనైతే వీడియో మీ అందరికీ చూపించాలి అని చెప్పి నేనైతే మొత్తం తిరుగుతూ వీడియో అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే వాళ్ళ అంటే వాళ్ళు నాటుకోళ్ళు కూడా పెంచుతున్నారండి. ఆ నాటుకోళ్ళు అనేది అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు పెద్ద చేయడానికి ఒక షెడ్ అయితే వేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళ ఆవుల. ఇక్కడ ఒక కుక్క కూడా ఉందండి, అది చాలా అసలు అరుస్తూనే ఉంది మేము వెళ్ళినప్పుడు. మాకపోతే అయితే ఉందండి. చూసారా, ఇందాక నేను కుక్క గురించి చెప్పాను కదా, అదనమాట. సో వీళ్ళైతే ఇలా ఇక్కడైతే ఒక మంచిగా
షెడ్ లాంటిది వేసుకొని కోడిపిల్లని అలా చేస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు అన్నీ చూపిస్తాను. వీళ్ళు ఒక కంచితోని మేకల కోసం ఆ తడికలు అయితే వేసుకున్నారు. ఇదంతా ఏంటంటే పత్తి అనుకుంటా అండి, పత్తి మొక్కలు అనమాట ఇవన్నీ. మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా నేనైతే. ఇలా ఒక్కొక్కసారి మేమందరం వెళ్ళి అలాగా అంటే చూద్దామని చెప్పి మేము వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ వీడియోలో కనిపించేది నేనేనండి. ఆ రోజు మేమందరం శారీస్ కట్టుకున్నాం. చూశారు కదండి, ఇది పత్తి అనమాట. మీకు చూపిస్తున్నాను. ఇది నేను చెప్పాను కదా వీళ్ళు పత్తి కూడా వేసుకున్నారని. సో ఈ విధంగా మొత్తం అయితే నేను చూసుకుంటూ మొత్తం వెళ్తూ ఉండగా ఇది నేను దూరం నుంచి చూసి పండు మిరపకాయలు అనుకున్నానండి, కానీ పండు మిరపకాయలు కాదు. మీరే చూద్దరు కానీ దగ్గరికి వెళ్తే ఏంటనేది. చూశారు కదా, ఎండుమిరపకాయలు అనమాట ఇవి. మొత్తం ఇదంతా గ్రేడింగ్ చేసుకున్నారనమాట. మంచిగా ఎండబెట్టుకొని దీనికి అది గ్రేడింగ్ చేసుకొని తొక్కు మొత్తం తీసేసి ఈ విధంగా ఒక బల్క్ లాగా పెట్టుకున్నారండి. ఇదంతా నేనైతే పండుమిర్చి అనుకున్నాను దూరం నుంచి చూసి, కానీ కాదు, ఇదంతా ఎండుమిర్చి. నేను ముట్టుకోలేదండి, మళ్ళీ మంట పుడుతుందని చెప్పి అలా నేను మొత్తం ఒక్కొక్క దగ్గర పోగులా వేసి బల్క్ లాగా వేసుకున్నారనమాట. సో ఇదంతా వాళ్ళదేనండి, మా ఫ్రెండ్ వాళ్ళదే. 35 acres అని చెప్పాను కదా. ఈ 35లోని అన్నీ ఒకలాంటి పంటలే కాకుండా ఎండుమిర్చి అలాగే జొన్నలు ఈ విధంగా మేము మళ్ళీ అయితే మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, తన మెడలో ఉన్న పూసలు తన ఆచారం అంట. తను ఏంటనేది నాకు కనుక్కొని చెప్తా అన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇటు సైడు అబ్బాయిలకంట దిష్టి కోసం పాకెట్లో ఒక కత్తికి నిమ్మకాయ గుచ్చేసి ఇలా కర్చీప్లో అయితే ఒక సిల్వర్ కలరు ఇలా చేసి పెడితే చూపిస్తున్నారు కదా, ఇది దిష్టి కోసం అంటండి. నాకు కూడా తెలీదు. సో వాళ్ళకి అడిగితే చెప్పారు, ఈ విధంగా వాళ్ళ ఆచారం అనమాట. అలాగే వీళ్ళ ఇంటి గడప ముందు ఈ విధంగా రాడ్డు పెట్టుకుంటారంట, అది దెయ్యాలు ఏమీ రాకుండా అన్నంట. చూసారు, ఇక్కడ ఒక కత్తి అయితే ఉంది. ఇది మరి ఏం కత్తి అనేది తెలియదు. దీనికి కూడా పూజించుకుంటున్నారు. ఇంత పొడవుగా ఉందన్నమాట. అలాగే పైన ఉన్నాయి కదా, ఇవైతే చెక్కలేనండి. దానిపైన ఉండేది ఒక ఏమంటారంటే పలకలు అంటారు కదా, పలకల టైప్ అనమాట. అలాగే మంచిగా ముగ్గది వేసుకొని పొయ్యి రెడీ చే సో అండ్ లాస్ట్ మ్యారేజ్లో అయితే తాళైతే కట్టేశారండి మా ఫ్రెండ్. మ్యారేజ్ అయితే మొత్తం మంచిగా ఇలా మ్యారేజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, తాళి కడితే అయిపోయినట్టే కదండి. సో తాళి అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటాయి కదా, కొన్ని చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి కదా. ఇలా తాళి కట్టేసి బొట్టు అయితే పెడుతున్నారు వెనక సైడు. ఇలా పెట్టేసి మా ఫ్రెండ్స్ అందరూ తన వెనకే ఉన్నారండి. అలాగే అక్షింతలు వేస్తూ ఉన్నారు. ఆ అక్షింతలు వచ్చేసి మా కళ్ళల్లో పడ్డాయన్నమాట. చాలామంది ఉన్నారండి. అసలు ఎంతమంది వచ్చారంటే మ్యారేజ్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు. సో ఈ విధంగా అయితే మ్యారేజ్ అయిపోయిందండి. దాని తర్వాత జరగాల్సిన తంతు అయితే చాలా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అయిపోయింది కదా, ఇప్పుడైతే మ్యారేజ్ అయితే అయిపోయింది. ఒక్కొక్కటిగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటారో నాకు తెలియదు కానీ ఫస్ట్ అయితే పాలైతే వేశారండి ఇద్దరికి. ఇలాగా పంతులు గారు అతను పాలైతే ఇలా వేశారు. పంతులు గారు కూడా జోక్స్ వేస్తున్నారు. అలాగే కొంచెం యంగ్గా కూడా ఉన్నారనమాట. మంచి పంచులు అయితే వేస్తున్నారు. ఆయన మనకు పెళ్ళిళ్ళలో మెయిన్గా పంతులే కదా బాగా యాక్టివ్గా ఉంటే మనకు పెళ్ళిలో జోష్ అనేది ఉంటుంది. సో పాలు వేసిన తర్వాత వాళ్ళైతే నెయ్యి వేశారండి. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు కూడా వేశారు. నీళ్ళు వేసి అలాగే దానిలో పసుపు కూడా వేశారండి. పసుపు కూడా వేశారు, కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేశారు. వేసిస్తే ఈ రెండు కలిపితే చూడండి కలర్ ఎలా వచ్చిందో. అంటే అక్కడ పంతులు గారు చెప్తున్నారు ఏంటంటే, మన సైడు ఒక కుండలోని రింగి వేసి ఎవరు ముందు తీస్తారో అనేది అంటారు కదా, కానీ వీళ్ళు అలా కాదు, ముక్కు పుడక అండి. ముక్కు పుడక అనేది వేసి తీయమని చెప్తారనమాట. చూడండి, ఆ ముక్కు పుడకను అందులో వేసి నీళ్ళని కలుపుతారు. నీళ్ళు చూడండి ఎంత పింక్ కలర్లో వచ్చేసినాయి. ఆ ముక్కు పుడకని ఎవరు ముందు తీస్తే
వాళ్ళు అన్నట్టుగా అనమాట. సో, మన సైడ్ అయితే రింగ్స్ అనమాట. కుండలు అది కూడా వీళ్ళు ఒక బేషన్‌లోనే తీస్తున్నారు. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఆచారాలు ఉంటాయి కదా! సో, ఆ విధంగా మా ఫ్రెండ్ అయితే 3 టైమ్స్ కూడా తనే ముందు తీశారు. ఆహ్, మధ్యలో ఏం చేశారంటే పంతులు తన చేతిలోని ఆ ముక్కుపుడకైతే ఉంచి నెతుక్కుంటున్నారు వీళ్ళిద్దరూ. కానీ వేయలేదు. పంతులు గారైతే వేయలేదండి. అక్కడ బాగా జోక్ అసలు. చాలా నవ్వుకున్నాము. ఇంతకీ ఆయన చెప్తున్నారనమాట, "మీరు తీయగలరా లేదా" అని. తీయలేము అనేటప్పటికి ఆయన ఏం చేశారంటే చేతిలోనే ఉంది. కాకపోతే వేసినట్టు చెప్పారు. "తీస్తారా లేదా? తీస్తారా లేదా?" అని అడుగుతున్నారు. తీయలేమని చెప్పేటప్పటికి ఆయనే ఇంకా సరే అని చెప్పేసి ఆ రింగ్ అయితే సారీ రింగ్ అంటున్నానండి. ముక్కుపుడకైతే వేసేస్తున్నారు అందులోని. ఇప్పుడు నెత్తుకోమని చెప్పారనమాట. సో, ఆ విధంగా అయితే ఈ కార్యక్రమం అనేది అలా జరిగిపోయింది. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే మా ఫ్రెండే ముందు మొత్తం అన్నీ తీసేసాడండి. ఇప్పుడు అలా చేసుకుంటూ ఉండగా కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఇంకా 1, 2 సార్లు అలా కాసేపు అయితే అలా చూసారా మా ఫ్రెండ్‌కి అయితే వచ్చేసింది ఈసారి కూడా. సో, ఈ విధంగా అయితే మొత్తం జరిగిపోయిందండి తంతు మొత్తం. ఇప్పుడు ఇంకొకటి ఉన్నది తలంబ్రాలు అనేది రెడీ చేస్తున్నారనమాట. తలంబ్రాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరికాయతో అనేది వేసుకున్న తర్వాత ఒక ఆటలాగా అయితే తలంబ్రాలు అయితే వేసుకుంటారు. సో, ఆ విధంగా అయితే మొత్తం పంతులు గారు అయితే రెడీ చేసుకున్నారు. ఇక్కడంతా వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నారు వీళ్ళందరికీ. వీళ్ళంతా ఒక బ్యాచ్ మొత్తం మేము అలా నించున్నాం అనమాట. మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నారు. చూసారా తలంబ్రాలు వేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఏం అనకూడదు. ఎందుకంటే వీళ్ళు అంటే మెయిన్ మ్యారేజ్‌లో ఫస్ట్ వీళ్ళిద్దరూ వేసుకున్న తర్వాత అప్పుడు పంతులు ఓకే అన్న తర్వాత మాత్రమే మనం ఆడించాలి. సో, ఆ విధంగా మేమైతే సరే పోజెస్‌కి వాళ్ళైతే తలంబ్రాలు అయితే వేసుకుంటున్నారు. ఇలా వేసుకున్న తర్వాత అమ్మాయి కూడా వేసింది కాబట్టి అమ్మాయి కూడా వేసుకుంటున్నారు. వీళ్ళు మొత్తం ఈ తలంబ్రాలు వేసుకోవడం అంతా అయిపోతుంది. ఇతను మా హస్బెండ్ అనమాట. నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నారు. అలాగే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట. మొత్తం మా ఫ్రెండ్ మొత్తాన్ని కవర్ చేశారనమాట. తిను మా ఫ్రెండ్ సూర్యప్రకాష్. సో, ఈ విధంగా మొత్తం తలంబ్రాలు ఇద్దరిది అయితే మ్యాండేటరీగా వేసుకోవాల్సిన తలంబ్రాలు అయితే వేసేసుకున్నారు. అది అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా మరి తలంబ్రాలు అయితే ఇక్కడ మా పెద్దన్న అనమాట. పెద్దనమాట మా బ్యాచ్‌లో. ఈయన కాళ్ళకి దండం పెడుతున్నారు ఇదే టైము అని చెప్పి. సో, ఈ విధంగా అయితే కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నారనమాట. కంగ్రాచ్యులేషన్స్ చెప్పి. సో, మేమందరం మంచి హ్యాపీ మూడ్‌లోని జోక్స్ వేసుకుంటున్నాము. రండి రండి ఇప్పుడే ఎవరికైనా కాళ్ళకి దండం పెట్టాల్సి ఉంటుందంటే ఇతను వచ్చినప్పుడైతే జై బాలయ్య అన్నారు. ఆ సో, అలా మేమైతే జోక్స్ వేసుకుంటూ అక్కడున్న మూమెంట్‌ని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అలాగే ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి అందరిని అలా పిలిచి కాసేపు అలా అయితే మేము ఎంటర్టైన్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఇంకొక ఘట్టానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంక వీళ్ళు ఇలా అయిపోయిన తర్వాత తలంబ్రాలు అనేవి వేసుకోవడం జరుగుతుందండి. తలంబ్రాలు అనేవి వేసుకున్న తర్వాత ఇంకొకటి అరుంధతి నక్షత్రం అనేది ఉంటుంది కదా, అది కూడా చూపించుకోవడం అనేది జరిగిందండి. సో, ఈ విధంగా అయితే మొత్తం మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మేమైతే లాస్ట్లో ఒక మూమెంట్ అయితే మీరు అసలు చాలా బాగుంటుంది. మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. అదైతే చూస్తే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది మ్యారేజెస్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. సో, నేనైతే ఇది ఒక టైప్ ఆఫ్ మ్యారేజ్ లాగా నేను అనుకున్నాను. సో, లాస్ట్కి అయితే మా ఫ్రెండ్స్ అయితే అరుంధతి నక్షత్రం అయితే చూపించుకుంటున్నారు. మొత్తానికైతే మనకు మ్యారేజ్ ఇక్కడ నుంచి వీళ్ళది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయితే కంప్లీటెడ్. సో, ఇప్పుడు మనము మన టైం అయితే వచ్చేసింది. మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఈ అరుంధతి నక్షత్రాన్ని చూపించేసుకున్నారు కంప్లీటెడ్. సో, ఇప్పుడు మనము వీళ్ళిద్దరూ ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి అయితే చూసినారా ఇక్కడ ఒకతనైతే కొబ్బరికాయతో దిష్టి అనుకుంటా తీస్తున్నారు. మన సైడ్ అయితే లేడీస్ తీస్తారు, ఇటు సైడ్ అయితే జెంట్స్ వాళ్ళ మేనమామనో ఏదో ఎవరండి
తెలియదు, తీస్తున్నారు. సో ఈ విధంగా అయితే అరుంధతి నక్షత్రం అయితే చూపించుకోవడం జరిగింది. మేమైతే ఇంకా మా పార్టీకి అయితే మేము వచ్చేసాము. ఇప్పుడు చూడండి, మేము ఇక్కడైతే ఇక్కడ డప్పులు కొడతారు కదా, వాళ్ళని ఒక టైప్స్ ఉంటాయంటండి. ఈ రాయలసీమలో ఒక టైప్ లాగా కొడుతున్నారు. సో మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా డ్యాన్సులు అనేవి. సో ఈ విధంగానే మేము డ్యాన్సులు వేస్తున్నప్పుడు మేమేమన్నామంటే అమ్మాయి అబ్బాయి కూడా వస్తే చాలా బాగుంటుందని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా తీసుకురమ్మని చెప్పన్నాము. కాకపోతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏవో పంతులు అనేవి జరుగుతుంటాయి కదా. సో అది అయిపోయిన తర్వాత మేమైతే వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చినాం అనమాట. ఈ విధంగా అయితే అక్కడ ఉన్నది మా రాంబాబు గారు అనమాట. రాంబాబు మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. మేమైతే మంచిగా డ్యాన్సులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే డ్యాన్స్ అయితే వేద్దామని అనుకోలేదు. అక్కడున్న మెరూన్ కలర్ షర్ట్ అతనైతే మా బ్రదర్ అనమాట. ఇలాంటి టైంలోనే మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. సో మేమైతే వాళ్ళిద్దరిని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళిద్దరితో డ్యాన్స్ చేయించాలని చాలా ట్రై చేసాము. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళు, ఇంకా మేమందరం కూడా మంచిగా వాళ్ళిద్దరిని ఎలాగైనా డ్యాన్స్ చేయించాలని చెప్పి వేసినాం అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, నేనైతే మాట్లాడుకుని మీకు ఇదంతా చూపిస్తాను. Hey bro, dancing. మేమైతే కర్నూలుకి బాగా ఫేమస్ అయిన కొండారెడ్డి బురుజు అనమండి. కొండారెడ్డి బురుజు ఇది మీరు చూసే ఉంటారు. ఇది బాగా ఫేమస్ అనమాట. మేము మ్యారేజ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు మేము ఇంకా మళ్ళా రామని చెప్పి కొండారెడ్డి ఇక్కడ ఏంటంటే జోగులాంబ అంటండి. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తే జోగులాంబ అనే విలేజ్కి వెళ్ళిపోవచ్చంట. ఈ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటండి, అక్కడ చెప్తున్నారనమాట. మాకు కూడా తెలియదు. సో ఇదైతే మొత్తం ఒక పెద్ద స్టాచ్యూ లాగా మొత్తం అయితే ఇదంతా రాయిలు అండి. సారీ, ఇదంట ఇటుకు అనేది యూజ్ చేయకుండా రాళ్ళు అనమాట. ఇవన్నీ అసలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేనైతే చూడడం ఈ కొండారెడ్డి బురుజు అనేది చాలా బాగుందండి. మేము ఇక్కడ కొన్ని పిక్స్ అనేది కూడా తీసుకున్నాము. మళ్ళా రామని చెప్పేసి. సో ఇదంతా అవుట్లైన్ అండి. చాలా బాగుంది చూడడానికి. అయితే మీకు చూపిస్తాను. ఇదంతా మీరు అతడు మూవీ అనుకుంటండి, నాకు అంతగా ఐడియా లేదు ఏ మూవీ అనేది. కొండారెడ్డి బురుజు అవుట్లైన్ అయితే చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను, మొత్తం చూడండి. ఇదంతా సిటీ అనమాట. సో ఈ విధంగా నేనైతే మొత్తం నడుచుకుంటూ వెళ్ళి వీడియో అయితే తీయడం జరిగింది. అవుట్లైన్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ మేము ఫొటోస్ కూడా బాగా తీసుకున్నామండి. స్ట్రక్చర్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మొత్తం రాళ్ళతోనే, ఎక్కడ కానీ మనకి ఇటుకలు అనేది యూజ్ చేయకుండా మొత్తం చాలా బాగా చేశారు. చూసారా, ఇదంతా అవుట్లైన్ అనమాట. చూసారు కదా, మొత్తం చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ కొండారెడ్డి బుర్జీ అనేది ట్రై చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, గ్రూప్ ఫొటోస్. చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పి
మా బ్యాచ్ అండి ఇదంతా మేము. ఇలా ఈ విధంగా అవుట్లైన్ అయితే మేము ఫొటోస్ తీసుకున్నాము. చూడ్డానికి చాలా బాగుందండి. సింగిల్ పిక్స్ అలాగే పేర్లు లాంటివి కూడా తీసుకున్నాము. సో ఫైనల్గా మేమైతే మా బ్యాచ్ గ్రూప్ ఫోటో తీసుకున్నాము. మేము రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు రాగిపాలు అని చెప్పి ఫేమస్గా అక్కడ చెప్పారండి. సో ఆ విధంగా మా ఫ్రెండ్స్ అందరూ రాగిపాలు అనేవి ట్రై చేశారు. చాలా బాగుందని చెప్పారు. సో నాకైతే హెడేక్గా ఉండి నేనైతే టీ తాగాను. సో ఈ విధంగా అయితే మా 2 డేస్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. ఫ్రెండ్స్తో మనం ఎంత దూరం వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళాలండి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మనం ఎంత దూరం వెళ్ళామో ఎంత ఎంజాయ్ చేసామో అనేది కాదు, ఎంత హ్యాపీగా వెళ్ళామో అలాగే అంత హ్యాపీగా మనము ఇంటికి రీచ్ అయితేనే ఆ ట్రిప్కి ఉన్న వాల్యూ అనేది బాగుంటుందండి. సో ఆ విధంగా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తే సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకోండి. అలాగే మన ఫ్యామిలీస్ కూడా మన కోసం వెయిట్ చేస్తాయి కాబట్టి మనం ఎప్పుడూ ఏ విధంగా హ్యాపీగా వెళ్ళామో ఆ విధంగా వస్తే వాళ్ళు కూడా ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటారు. అండ్ అలాగే ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము. అలాగే మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.